ప్రజల గుండెల్లో పెద్ది శాశ్వతం, ఎంతకాలం బతికామన్నది కాదు, ఎలా బతికామన్నదే ముఖ్యం. అంతిమ యాత్రకు లక్షలాది జనం తరలి రావడంతో అందుకు నిదర్శనం. అధికారంలోకి రాగానే నర్సంపేట మెడికల్ కాలేజీకి పెద్ది పేరు పెడతాం, ఆ కుటుంబానికి అండగా ఉంటాం. సుదర్శన్ రెడ్డి సంస్మరణ సభలో కేటీఆర్ అంటూ కూడా వార్త చూస్తున్నాం. అలాగే నర్సంపేట మాజీ ఎమ్మెల్యే దివంగత నేత పెద్ది సుదర్శన్ రెడ్డి ధన్యజీవి అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పేర్కొన్నారు. వరంగల్ జిల్లా నర్సంపేట నియోజకవర్గంలో నల్లబెల్లిలో సోమవారం నిర్వహించిన పెద్ది సుదర్శన్ రెడ్డి సంస్మరణ సభలో మాజీ మంత్రి హరీష్ రావుతో కలిసి ఆయన పాల్గొన్నారు. పెద్ది చిత్రపటానికి పూలమాలలు వేస్తున్న సమయంలో భావోద్వేగానికి గురయ్యారట. చెమర్చిన కండ్లతో పెద్ది చిత్రపటంపై పూలు జల్ల నివాళులర్పించే సమయంలో ఉద్విగ్నతకు గురయ్యారు. అనంతరం కుటుంబ సభ్యులను పరామర్శించారు. పెద్ది కుమారుడు కూతురును దగ్గరికి తీసుకుని హత్తుకున్నారు. పెద్ది కుటుంబ సభ్యులు సోదరులను పేరున పలకరించారు. పెద్ది సతీమణి స్వప్నకు ధైర్యవంచనలు అందించారు. అనంతరం ఏర్పాటు చేసిన సంస్మరణ సభలో మాట్లాడారు. ఎంతకాలం బతికామన్నది ముఖ్యం కాదని, ఎలా బతికామన్నదే ముఖ్యమని తెలిపారు. పెద్ది అంతిమయాత్రకు లక్షలాదిగా తరలివచ్చిన జనమే ఆయన ప్రజా జీవితానికి నిదర్శనమని పేర్కొన్నారు. పెద్ది గెలిచింది ఒక్కసారి అయినా జనం గుండెల్లో శాశ్వతంగా నిలిచిపోయాడని కొనియాడారు. తెలంగాణ కోసం ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా పోరాటాలకు నాయకత్వం వహించిన మహోన్నత ప్రజానాయకుడు పెద్ది సుదర్శన్ రెడ్డి అని కేటీఆర్ గుర్తు చేశారు. పెద్ది అంతిమయాత్ర తర్వాత హైదరాబాద్లో తనను కలిసిన వారు ఆయన ముఖ్యమంత్రి అని చెప్పేసి కూడా ఇక్కడ మాట్లాడినట్టుగా తెలుస్తోంది. అలాగే నిన్న కేటీఆర్ హరీష్ రావు అక్కడికి వెళ్ళి ఆ సంస్మరణ సభలో పాల్గొనడమే కాకుండా వాళ్ళు కన్నీరు పెడుతూ కూడా పెద్ది సుదర్శన్తో ఆ ఉద్యమ గుర్తు చేసుకుంటూ వేసినటువంటి పరిస్థితులు మనం చూసాం. అలాగే నిన్న అదే నర్సంపేట నియోజకవర్గంలో పెద్ది సుదర్శన్ విగ్రహం తీసేస్తున్నారంటూ కూడా ఆ పెద్ద ఎత్తున అక్కడ ఒక ఉద్యమ వాతావరణం నెలకొంది. నర్సంపేటలో అర్ధరాత్రి మాజీ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి విగ్రహం గద్దె కూల్చివేత, మున్సిపల్ అధికారుల తీరుపై బగ్గుమన్న బీఆర్ఎస్ నేతలు, నల్ల బ్యాడ్జీలతో ధర్నా, ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు, నిర్మాణ గద్దె కూల్చేయడం దుర్మార్గం, ఎర్రబెల్లి వినోద్ కుమార్ ఆగ్రహం. తెలంగాణ ఉద్యమకారుడు మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి విగ్రహాన్ని గద్దె కూల్చివేత తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. ఇటీవల పెద్ది గుండెపోటుతో మృతి చెందగా ఆయన స్మారకార్థం వరంగల్ జిల్లా నర్సంపేట ప్రభుత్వ మెడికల్ కళాశాల ఎదుట ప్రైవేట్ స్థలంలో విగ్రహం ఏర్పాటు చేయగా ఆదివారం అర్ధరాత్రి మున్సిపల్ అధికారులు సిబ్బందితో కూల్చివేయించారు. అధికారుల తీరుపై బీఆర్ఎస్ నాయకులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కూల్చివేతకు నిరసనగా నర్సంపేటలోని అంబేద్కర్ సెంటర్లో బీఆర్ఎస్ నల్ల బ్యాడ్జీలతో ధర్నాకు దిగారు. నియోజకవర్గంలోని అన్ని మండలాల్లో బీఆర్ఎస్ ముఖ్య నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో శ్రేణులు తరలివచ్చి నల్ల బ్యాడ్జీలతో నిరసనలు తెలిపారట. గద్దె కూల్చివేసిన ప్రదేశాన్ని సోమవారం మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్ కుమార్ పరిశీలించి నిరసన కార్యక్రమంలో పాల్గొన్నారట. కూల్చిన వారిని శిక్షించాలి. ఎర్రబెల్లి వినోద్ పెద్ది సుదర్శన్ రెడ్డి జ్ఞాపకార్థం విగ్రహాన్ని ఏర్పాటు చేసేందుకు నిర్మించిన గద్దెను మున్సిపల్ అధికారి కూల్చివేయడం దుర్మార్గమని మాజీ మంత్రి దయాకర్ రావు, మాజీ ఎంపీ వినోద్ కుమార్ ధ్వజమెత్తారు. విగ్రహ ఆవిష్కరణను అడ్డుకోవడం వెనుక కాంగ్రెస్ నాయకుల కుట్ర దాగి ఉన్నదని విమర్శించారు. కాంగ్రెస్ ఎన్ని ఆటంకాలు సృష్టించినా ఖచ్చితంగా విగ్రహం ఆవిష్కరించి తీరుతామని చెప్పారు. అధికారుల నుంచి ఎలాంటి నోటీసులు లేకుండానే గద్దెను కూల్చివేయడం దారుణమని మండిపడ్డారు. నర్సంపేట పట్టణంలోని ఎన్ని విగ్రహాలు అనుమతితో పెట్టారో అధికారులు ప్రజలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. పెద్ది సుదర్శన్ రెడ్డి దశదిన కార్యక్రమం సందర్భంగా భారీ సంతాప సభ ఉన్నందున తాత్కాలికంగా ఈ ధర్నా విరమించుకున్నట్టు స్పష్టం చేశారు. మరే 2 రోజుల తర్వాత సమయం ఇస్తున్నామని, ఆలోపు గద్దెను కూల్చిన వారిని కఠినంగా శిక్షించకపోతే రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు చేపడతామని హెచ్చరించారు. అదే స్థలంలో పెద్ద విగ్రహం ఏర్పాటు చేయాలని, లేకుంటే న్యాయపరంగా ముందుకు వెళ్తామని తేల్చి చెప్పారు. అనంతరం పోలీసులు ఎర్రబెల్లిని అదుపులోకి తీసుకునేందుకు ప్రయత్నించగా బీఆర్ఎస్ శ్రేణులు అడ్డుకున్నారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు తక్కలపల్లి రవీందర్రావు, ఆకుల శ్రీనివాస్, నల్ల మనోహర్ రెడ్డి, రావిందర్ రెడ్డి, డాక్టర్ లెక్కల విద్యాసాగర్ రెడ్డి, నాగెల్లి వెంకటనారాయణ గౌడ్, నామాల సత్యనారాయణ, శ్రీధర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారట. విగ్రహ ఆవిష్కరణకు అనుమతి ఇవ్వాలి. కొప్పుల ప్రభుత్వ ఖర్చులతో పునరుద్ధరించండి అని చెప్పేసి పట్టణంలో సవితేంద్ర రెడ్డి కూడా మాట్లాడినట్టుగా తెలుస్తుంది. దీనికి సంబంధించి ఉద్రిక్తల నడుమ విగ్రహావిష్కరణ, తీవ్ర ఉద్రిక్తత నడుమ వరంగల్ తూర్పు మాజీ ఎమ్మెల్యే నన్నపునేని సురేంద్ర ఆధ్వర్యంలో పెద్ది సుదర్శన్ రెడ్డి విగ్రహాన్ని ఆవిష్కరించారట. కూర్చున్న చోటే మళ్ళీ గద్దె కట్టి విగ్రహాన్ని పెట్టారు. ఈ సందర్భంగా పెద్ది విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. ప్రజాసేవకుడు సుదర్శన్ రెడ్డి స్మారకార్థ విగ్రహాన్ని నర్సంపేటలో ఏర్పాటు చేయడం అభినందనీయమని నరేందర్ రెడ్డి పేర్కొన్నట్టుగా తెలుస్తోంది.